ఒకటి నిజాం కాలం నాటి రాచరికపు వైభవం, మరొకటి బ్రిటిష్ కాలం నాటి తీరప్రాంత ప్రశాంతత. 1950లలో తెలుగు విద్యార్థులకు రెండు కళ్ళు లాంటివి ఈ రెండు యూనివర్సిటీలు. ఉస్మానియా వర్సెస్ ఆంధ్రా యూనివర్సిటీ, ఏది నెంబర్ 1? 1956లో ఆంధ్రప్రదేశ్ ఏకమైనప్పుడు ఈ రెండు విశ్వవిద్యాలయాలు రెండు భిన్న సంస్కృతులకు ప్రతిబింబాలుగా నిలిచాయి. చదువుతో పాటు రాజకీయ చైతన్యం కూడా ఇక్కడే పుట్టింది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ భవనం చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇండో సార్సెనిక్ శైలిలో కట్టిన ఈ భవనం 1950లలో ఒక అద్భుతం. ఇక్కడ ఉర్దూ మరియు ఇంగ్లీష్ చదువులకు పెద్ద పీట వేసేవారు. మరోవైపు విశాఖపట్నం సముద్ర తీరంలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ ప్రకృతి ఒడిలో ఉంటుంది. సర్ సి.ఆర్. రెడ్డి వంటి మేధావులు దీనిని తీర్చిదిద్దారు. ఇక్కడ చదువుకోవడం అంటే ఒక తపస్సు లాంటిది. ఉస్మానియా క్యాంపస్లో అడుగుపెడితే ఏదో కోటలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. విశాలమైన ల్యాండ్స్కేప్ గార్డెన్స్, చారిత్రక హాస్టల్స్ చాలా గంభీరంగా ఉంటాయి. కానీ ఆంధ్రా యూనివర్సిటీలో క్లాస్ రూమ్ కిటికీ నుండి చూస్తే సముద్రం కనిపిస్తుంది. చల్లని గాలి, చెట్ల నీడ, చదువుకోవడానికి ఇంతకంటే మంచి వాతావరణం ఉంటుందా? 1950లలో ఇది విద్యార్థులకు స్వర్గం. తెలంగాణ సాయుధ పోరాటం ప్రభావం ఉస్మానియా విద్యార్థులపై బలంగా ఉండేది. జార్జ్ రెడ్డి వంటి విద్యార్థి నాయకులు పుట్టింది ఇక్కడే. ఇక్కడ చదువు అంటే కేవలం పుస్తకాలు కాదు, సమాజం. ఆంధ్రా యూనివర్సిటీ మాత్రం సాహిత్యానికి, సైన్స్కు పెట్టింది పేరు. ఎంతో మంది కవులు, రచయితలు మరియు శాస్త్రవేత్తలు ఇక్కడ నుండి వచ్చారు. తెలుగు భాషాభివృద్ధిలో దీని పాత్ర మరువలేనిది. మరి ఈ రెండింటిలో ఏది గొప్పది అనే చర్చ వచ్చినప్పుడు అది కేవలం చదువు గురించి కాదు, రెండు ప్రాంతాల ఆత్మగౌరవం గురించి. కానీ ఒక ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే, ఇక్కడ చదివిన వారు అక్కడ, అక్కడ చదివిన వారు ఇక్కడ ప్రొఫెసర్లుగా పనిచేశారు. ఆనాటి హాస్టల్ మెస్లలో దొరికే భోజనం గురించి ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. వేడి వేడి అన్నం, పప్పు, నెయ్యి, ఆవకాయ, స్వచ్ఛమైన శాకాహార భోజనం విద్యార్థులకు బలాన్ని ఇచ్చేది. ఉస్మానియాలో చాయ్, సమోసా, స్నేహాలు ప్రసిద్ధి అయితే ఆంధ్రా యూనివర్సిటీలో కాఫీ, టిఫిన్, చర్చలు ఫేమస్. క్యాంటీన్లలో గంటల తరబడి జరిగే చర్చల్లోనే దేశ భవిష్యత్తు గురించి ఆలోచించేవారు. 1956లో రాష్ట్రం కలిసినప్పుడు ఈ రెండు యూనివర్సిటీల విద్యార్థులు కలిశారు. మొదట్లో చిన్న చిన్న స్పర్ధలు ఉన్నా చివరికి జ్ఞానం అందరినీ ఒకటి చేసింది. అది ఒక అద్భుతమైన సమయం. ఉస్మానియాలో చదివిన వారు ముఖ్యమంత్రులు అయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీలో చదివిన వారు ఉపరాష్ట్రపతులు అయ్యారు. ఈ రెండు సంస్థలు మన దేశానికి ఎంతో మంది నాయకులను అందించాయి. చివరిగా చెప్పాలంటే ఉస్మానియా ఒక రాజసం అయితే ఆంధ్రా యూనివర్సిటీ ఒక ప్రశాంతత. ఒకరికి చరిత్ర బలం, మరొకరికి ప్రకృతి బలం. రెండూ సరస్వతీదేవి నిలయాలే. మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, లేదా ఏ క్యాంపస్ మీకు బాగా నచ్చుతుంది? మీ కాలేజీ జ్ఞాపకాలను కింద కామెంట్స్లో పంచుకోండి. భవనాలు మారవచ్చు, కానీ జ్ఞానం శాశ్వతం. ఈ గొప్ప సంస్థలను కాపాడుకోవడం మన బాధ్యత. చదువు విలువను భావితరాలకు అందిద్దాం. తెలుగు ట్రిల్స్ ఛానల్ ద్వారా మన చరిత్రను ఇలాగే తవ్వి తీద్దాం. మా ప్రయాణంలో మీరు భాగస్వాములు కండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై తెలుగు తల్లి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం.